హలో ఫ్రెండ్స్, కాకరకాయ చేదు లేకుండా రుచిగా రావాలంటే ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. కాకరకాయ హెల్త్‌కి చాలా మంచిదండి. వీక్లీ ఒకసారైనా తినటానికి ట్రై చేయండి. కాకరకాయల్ని ఇలా రౌండ్‌గా కట్ చేసుకొని సాల్ట్ వాటర్‌లో వాష్ చేసి పెట్టుకోవాలి. ప్యాన్ పెట్టి ఆయిల్ యాడ్ చేసి కాకరకాయ ముక్కల్ని ఫ్రై చేసుకుందాం. ఎక్సెస్ వాటర్ అంతా పోయి క్రిస్పీగా అయ్యేలా ఒకసారి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకొని 2 నిమిషాలు ఫ్రై చేసుకుందాం. చూడండి, ఇలా ఫ్రై అయ్యాక ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకుందాం. ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని యాడ్ చేద్దాం. ఆయిల్ కొంచెం వేడయ్యాక జీలకర్ర, ఆవాలు యాడ్ చేద్దాం. ఇప్పుడు సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్ని అండ్ మిర్చిని యాడ్ చేద్దాం. ఇప్పుడు మొత్తం ఒకసారి కలుపుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేద్దాం. వెల్లుల్లి పేస్ట్ కొంచెం ఫ్రై అయ్యాక కరివేపాకుని యాడ్ చేసుకుందాం. అలాగే 1 టేబుల్ స్పూన్ పసుపుని యాడ్ చేసుకుందాం. ఇప్పుడు అంతా ఒకసారి కలుపుకొని మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కల్ని యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఒకసారి కలుపుకొని మూత పెట్టుకుందాం. ఇలా ఫ్రై అయ్యాక కారం, రుచికి సరిపడా ఉప్పు, ధనియాల పౌడర్, నువ్వుల పౌడర్ని కూడా యాడ్ చేసుకుందాం. ఇప్పుడు మొత్తం ఒకసారి కలుపుకొని మూత పెట్టుకుందాం. చూడండి, పీసెస్కి కారం చక్కగా పట్టుకుంది. ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న చింతపండు రసాన్ని యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఒకసారి కలుపుకొని మూత పెట్టుకుందాం. చూడండి, కాకరకాయ ఆల్మోస్ట్ ఉడికిపోయింది మనకి. ఇప్పుడు ఒకసారి కలుపుకొని మనం సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరని యాడ్ చేసుకుందాం. చూడండి, కాకరకాయ పులుసు రెడీ అయిపోయింది. వేడివేడి అన్నంలోకి చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి. అలాగే మా ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.